హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్‌సైడ్ లియాసా వరల్డ్. ఇవాల్టి వ్లాగ్‌లో అయితే మీరు నా ప్రొడక్టివ్ డే చూస్తారు. దట్ టు విత్ మై బేబీ. అండ్ ఇది అమ్మ, నాన్న ఇంట్లో లేని రోజు వ్లాగ్. అవంటే వాళ్ళిద్దరూ ఆఫ్టర్‌నూన్ ఊరికి వెళ్లారు. సో, ఇది ఆఫ్టర్‌నూన్ నుంచి వాళ్ళు వచ్చేది నెక్స్ట్ డే నైట్ అయితదనమాట. నెక్స్ట్ డే నైట్ వరకు ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతది. సో, ఈ వ్లాగ్‌లో ఏంటంటే బేబీ కేర్, కొంచెం సెల్ఫ్ కేర్ అండ్ హోమ్ మేనేజ్‌మెంట్ ఇలా ఒక ప్రొడక్టివ్ మామ్ డేని మీతో షేర్ చేసుకుంటాను. సో, జస్ట్ రిలాక్స్ అవ్వండి విత్ ఎ కాఫీ ఆర్ ఎ టీ అండ్ ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఇక్కడేంటంటే అమ్మ, నాన్న వెళ్ళిపోయాక లైక్ వాళ్ళు 2:30కి అలా వెళ్లారు. సో, ఈవినింగ్ 3:30, 3కి అలా లియాన్ష్ పడుకుంటాడనమాట. సో, తననైతే ఫస్ట్ పడుకోబెట్టేసి తర్వాత తను పడుకున్నప్పుడే కొంచెం టైం దొరుకుతది క్లీన్ చేసుకునేకి అంతా. సో, ముందుగా అయితే ఇల్లంతా తను ఆడిన గేమ్స్‌వి అవన్నీ ఫస్ట్ ఎక్కడ పెట్టాల్సినవన్నీ అక్కడ పెట్టేసా అనమాట. సో దట్ క్లీన్ చేయడానికి అవన్నీ నీట్‌గా ఉంటది. సో, ఫస్ట్ అయితే అవన్నీ తీసినవన్నీ ఎక్కడ పెట్టాల్సినవి పెట్టేసి, తర్వాత ఇల్లంతా నూకేసా అనమాట. చానా డస్ట్ ఒస్తదిప్పుడు ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా క్లీన్ చేస్తాము. అండ్ ఇప్పుడు వేరే కన్‌స్ట్రక్షన్ అవుతున్న వల్ల ఇంకా ఎక్కువ డస్ట్ ఒస్తుంది. దుమ్ము దుమ్ము ఉంటదనమాట ఇల్లు. అది కాక బేబీ ఉన్నాడు కాబట్టి ఇల్లుని చాలా నీట్‌గా పెట్టుకోవాలా. అప్పుడే తనకు ఎలాంటి డస్ట్ అలర్జీస్ కానీ ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. సో, ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తే అంత బెటర్ బేబీ హెల్త్ కోసం కూడా. సో, నేనైతే ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లంతా బయట కూడా క్లీన్ చేసేసాను. అండ్ దాని తర్వాత బట్టలు డ్రై చేసింది అవన్నీ కూడా తీసుకొనొచ్చేసా అనమాట. అండ్ ఈ గాలి కాలంలో ఎలా ఉందంటే ఆ సౌండ్‌కే మళ్ళీ అంష్ భయపడిపోతున్నాడు. ఆ సౌండ్‌కి భయపడి వచ్చి నన్ను పట్టుకుంటున్నాడనమాట. సో, ఇక్కడైతే గాలికి బట్టలన్నీ మంచిగా చిక్కుపడిపోయాయి. అవి తీసుకోవడానికి కూడా నాకు చానా టైం పట్టింది. అండ్ ఆ రోజు ఎండ కూడా చానా ఎక్కువగా ఉండే. అండ్ తనైతే ఆ సౌండ్‌కి భయపడి నా దగ్గరికొస్తుంటే ఎలాగో అలా డైవర్ట్ చేస్తూ అలా క్లిప్స్ అన్నీ ఇచ్చాను. దాన్ని తీసుకుపోయేసి పైప్‌లో వేసేసాడు. సో, ఇలాంటివి ఏదో ఒకటి చేస్తుంటారు గదా పిల్లలు. సో, దాని తర్వాత అవన్నీ తీసుకొనొచ్చేసి ఫోల్డ్ చేసి పెట్టేసాను. అండ్ ఈ టైంలోనే తను తీసుకొచ్చేకిన ముందే అంటే వాడు లేచినప్పుడే తీసుకొచ్చి పెట్టేసా అనమాట. తను పడుకున్నప్పుడు అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నా. సో దట్ తను లేచాడంటే మళ్ళీ ఫోల్డ్ చేసిన క్లాత్స్ అన్నీ తీసేసి పక్క పట్టేస్తాడనమాట. నేను ఒక పక్క ఫోల్డ్ చేస్తా ఉంటాను. వాడు ఒక పక్క తీసి పెడతా ఉంటాడు. సో, తను లేచే లోపలే అవన్నీ ఫోల్డ్ చేసేసి ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసా అనమాట కబోర్డ్స్‌లో. సో, దాని తర్వాత అరేంజ్ చేసేసాక నేను ముందు రోజే ఫంక్షన్ జరిగినది కదా! సో, ఆ శారీ అన్నీ అక్కడే పెట్టేసింటనమాట. సో, దాన్ని కూడా నేను నీట్‌గా మడత పెట్టేసి నీట్‌గా ఎలాంటి ఫోల్డింగ్స్ లేకున్నట్టు చూసుకొని ఫస్ట్ అయితే అవన్నీ నీట్‌గా శారీస్ ఏంటంటే మనం ఎంత నీట్‌గా మెయింటైన్ చేసుకుంటామో అవి అంత లాంగ్ లైఫ్ అండ్ అంత బాగా ఉంటాయన్నమాట. సో, దానికోసమని నేనెప్పుడు శారీస్ యూజ్ చేసిన తర్వాత కూడా దాన్ని అలాగే నీట్‌గా అరేంజ్ చేసుకొని, అలాగే బ్యాగ్స్‌లో పెట్టేస్తా అనమాట. సో, ఇక్కడేంటంటే శారీ కొంచెం ఇది మనం ఎలా కూర్చుంటే అలా ఫోల్డ్ అయిపోతదనమాట ఇది క్లాత్. సో, దానికోసం అనేసి కొంచెం ఎక్కువ ఫోల్డింగ్స్ ఉంటే హ్యాండ్‌తోనే అలా నీట్‌గా ఐరన్ చేసినట్టు చేసి నీట్‌గా ఫోల్డ్ చేశాననమాట. సో, దాని తర్వాత ఇలా బ్యాగ్స్‌లో పెట్టుకుంటాను ఆ పట్టు శారీస్ అన్నీ నేను. సో దట్ అవి ఎలాంటి కలర్ చేంజ్ కానీ, లేకపోతే ఎలాంటి డస్ట్ కానీ పట్టుకోకుండా ఉంటది. నీట్‌గా ఉంటదనమాట. సో, నాతో ఉండే పట్టు శారీస్ అన్నిటికి అండ్ నార్మల్ శారీస్ కూడా ఇలాగే పెట్టేసుకుంటా. కొంచెం అలా ఫ్యాన్సీ టైప్ కానీ, అలాంటి శారీస్ కూడా నేను ఇలాంటి కాటన్ బ్యాగ్స్‌లో పెట్టి జిప్ చేసేసి పైన రూమ్‌లో బీరువా ఉందనమాట. సో, దాంట్లో పెట్టేసుకుంటాను. సో దట్ అవి చాలా నీట్‌గా ఉంటాయి. డస్ట్ కూడా పట్టదు. అండ్ బ్లౌజెస్ కానీ, శారీస్ కానీ అలా నీట్‌గా అలాగే మెయింటైన్ అవుతుంటాయి. ఇలా గాలికి వదిలేసామనుకోండి, గాలికి కూడా ఒక్కొక్కసారి అవి డస్ట్ ఏమంటారు కలర్ చేంజ్ అవ్వడం అలాంటివి కూడా జరుగుతాయి. సో, నేనిలా క్లాత్స్ ఒక బ్యాగ్ తీసుకున్నాను. కాటన్ క్లాత్ బ్యాగ్స్. సో, దాంట్లో వేసి పెట్టేసుకుంటా అనమాట. మనం మెయింటైన్ చేసుకునే దాంట్లోనే లైఫ్ ఉంటది. సో, నేనైతే ఇలా మెయింటైన్ చేస్తా. సో, దాని తర్వాత ఏంటంటే ఇంకా తను ఇంకా లెవ్వలేదు. సో, నాకు కొంచెం టైం దొరికితే చాలు నా సెల్ఫ్ కేర్ కోసం నేను తీసుకుంటా. అట్‌లీస్ట్ డైలీ 10-15 మినిట్స్ అన్నా నా కోసం అంటూ నేను టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. ఇట్ కాన్ అంటే ఏదో పెద్ద
ఏదో చేయాలని కాదు. అంటే చిన్న చిన్నదైనా కూడా నా కోసం నేను కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఫేషియల్ కానీ, లేకపోతే కొంచెం రిలాక్స్ అయ్యి జస్ట్ ఏం చేయకుండా కూర్చోవడం కానీ, ఇలాంటివైనా కూడా మన కోసం మనం చేసుకోవాలా? ఎందుకంటే యాస్ ఎ హోమ్ మేకర్ మనం ఫ్యామిలీ కోసం చాలా టైమ్ స్పెండ్ చేస్తాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కుకింగ్, క్లీనింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, ఫ్యామిలీ నీడ్స్ మన ఎంటైర్ డేని వాళ్ళకే డెడికేట్ చేస్తాం. బట్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్ ఈస్ లైక్ మనం మన కోసం కూడా కొంచెం టైం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంటే. అంటే సెల్ఫ్ కేర్ అంటే పార్లర్‌కి వెళ్ళడం, షాపింగ్ చేయడం, ఎక్స్‌పెన్సివ్ స్కిన్ కేర్ యూజ్ చేయడం మాత్రమే కాదు. అంటే సమ్‌టైమ్స్ జస్ట్ 10-15 మినిట్స్ ఫర్ అవర్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. అంటే పీస్‌ఫుల్ కప్ ఆఫ్ టీ, మనకు నచ్చిన బుక్ చదవడం, లేకపోతే మనకు నచ్చిన పాటలు వినడం, లేకపోతే ఒక చిన్న వాకింగ్‌కి వెళ్ళడం, లేకపోతే ఏం చేయకపోయినా కూడా జస్ట్ అలా ఊకనే కూర్చోవడం కూడా దిస్ ఈజ్ ఆల్సో అ సెల్ఫ్ కేరే కదా! ఈ స్మాల్ మూమెంట్స్ మన మైండ్‌ని రిఫ్రెష్ చేస్తాయి. మన హ్యాపీ అంటే ఏంటంటారు? మెనీ హోమ్ మేకర్స్ ఏం ఫీల్ అవుతారంటే, ఇలా టైం మన కోసం మనం స్పెండ్ చేసేసుకుంటే వర్క్స్ అన్నీ డిలే అయిపోతాయి అనేసి. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి చెప్తారు కదా! లైక్ యూ కెన్ నాట్ పోర్ ఫ్రమ్ ఎన్ ఎంప్టీ కప్ అని. సో, మనం ఫిజికల్‌గా అండ్ మెంటల్‌గా హెల్తీగా ఉంటేనే మన ఫ్యామిలీని ఇంకా బెటర్‌గా కేర్ చేయగలం. సో, వన్ మోర్ థింగ్ ప్లీజ్ డోంట్ కంపేర్ యువర్‌సెల్ఫ్ టు అదర్స్. అంటే మనకు లైఫ్‌లో జరిగే దాన్ని వేరే వాళ్ళకి కంపేర్ చేసుకొని, వాళ్ళు బాగా చేస్తున్నారు, మనం చేయలేకపోతున్నాం. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ సిట్యుయేషన్స్‌ని చాలా డిఫరెంట్‌గా ఉండొచ్చు. మన లైఫ్‌లో మన సిట్యుయేషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, ప్లీజ్ ఎవరితోనూ కంపేర్ చేసుకోకండి. సో, ఇన్‌స్టెడ్ ఎంజాయ్ థిస్ లిటిల్ మూమెంట్స్. మీ ఇల్లు స్పాట్‌లెస్‌గా ఉండకపోయినా పర్లేదు కానీ, ఆ ఇంట్లో పీస్, లవ్, లాఫ్టర్ ఉంటే దట్స్ వాట్ truly matters. So today is this reminder not only for you but for myself too. Every day take at least 5 minutes just for yourself, because when you take care of yourself you're not being selfish, you're becoming a happier mom, a stronger homemaker and the best version of yourself. So please don't forget to love yourself. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే మన ఇల్లు కూడా హ్యాపీగా ఉంటది. సో హ్యాపీ హోమ్ మేకర్ మేక్స్ ద హ్యాపీ హోమ్. అండ్ ఇక్కడ వీడియోకొచ్చేస్తే ఈవినింగ్ తను లేచాడు. బాబు లియాన్ష్ లేచాక తనకు స్నానం చేపిచ్చేసి, తను ఈవినింగ్ టైమ్ వాక్‌కి తీసుకొని వెళ్తా అనమాట. ఎప్పుడు పొద్దున్నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉంటే వాళ్ళకి కూడా అంత బాగా అనిపియదు కదా! సో, ఈవినింగ్ టైమ్స్ అలా బయటకి వాకింగ్ తీసుకొని వెళ్ళొచ్చేసాను. అంతలోపల మా అమ్మమ్మ కొన్ని వెసల్స్ ఉంటే వాష్ చేసి పెట్టేశారు. అండ్ నైట్‌కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఆ రోజు లైక్ చపాతీ అండ్ పప్పు ఆఫ్టర్‌నూన్ మమ్మీ చేసి పెట్టినారు. సో, ఆ చపాతీ అండ్ ప్రిపేర్ చేస్తున్నాం. అవ్వ కూడా లైక్ మా అమ్మమ్మ కూడా వచ్చి హెల్ప్ చేస్తా అన్నారు. సో, తను చాలా సేపు నిలబడలేదు కదా! సో, నేను చపాతీలు తిక్కునే దాకా మాత్రమే పెట్టుకొని తర్వాత పంపించేసి నేనే అన్నీ చేసేసాను. సో, డిన్నర్ చేసేసి కిచెన్ అంతా ఇలా నీట్‌గా పెట్టేసాను ఫర్ ద నెక్స్ట్ డే. యాస్ యూ ఆల్ నో నాకు కిచెన్ చాలా నీట్‌గా ఉంటేనే నాకు కుకింగ్ చేయాలనిపిస్తది. అండ్ నైట్ టైమ్స్ కంపల్సరీగా కిచెన్ క్లీన్ చేసి అండ్ ఇదొచ్చేసైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఫ్రెష్ అప్ అయ్యి బాబు కోసమయితే ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ అమ్మమ్మ, తాతయ్య అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్లారు. నన్ను కూడా పిలిచారు. లియాన్ష్ ఇడ్లీ తప్పితే వేరేదేది ఎక్కువగా ఇష్టంగా తినడనమాట. సో, మార్నింగే తనకు ఏదన్నా అలా పెట్టేస్తే తను పోడనమాట మడసంగా. సో, అందుకోసమని నేనిక్కడే తన కోసం ఇడ్లీ బ్యాటర్ ఉంటే దాంతోనే ఇడ్లీ ప్రిపేర్ చేసి తనకి పెట్టేసాననమాట. అండ్ మార్నింగే ఇడ్లీ ముందే నేను పూజ చేసేసాను. అండ్ పూజ అయితే బాగా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో ఈరోజు పూజ చేసుకుంటే. అండ్ అది కూడా లైక్ మస్క్ మిలన్ బాగా మాగినదనమాట ఈరోజు కాయ. సో, దాన్ని తీసుకొని అదే నైవేద్యంగా పెట్టి పూజ చేసేసాను ఈరోజు. సో, నా లియాన్ష్ ఏంటంటే తనకు వర్క్ చేస్తుండంగా ఇలా కౌంటర్ టాప్ పైన కూర్చొని అన్నీ చూడడం చాలా ఇష్టం అనమాట. కిందనే ఉన్నాడనుకో ఇంగ ఏడుస్తూనే ఉంటాడు. ఎత్తుకొని పైన కూర్చోపెట్టండి నేను అన్నీ చూసుకుంటూ కూర్చుంటా అని అలా అంటుంటాడు.
సో, లైక్ అందుకోసమని నేను పైన కూర్చోపెట్టేసుకొని తనకు ఇడ్లీ పెట్టేసి అండ్ తినిపిచ్చేసి స్నానం చేపిచ్చేస్తున్నా. సో, అండ్ స్నానం చేపిచ్చాక తనని ఇలా బెడ్ మీద వేశాక తనైతే బెడ్ మొత్తం తిప్పిస్తాడు నన్ను షర్ట్, ప్యాంట్ ఏసుకోనీకి. అంత అల్లరి చేస్తాడు. ఆ కొద్దిసేపు చానా కష్టమవుతది పట్టుకోనీకి. అవన్నీ తనకు ఆ ఎంజాయ్‌మెంట్ వీళ్ళు నన్ను పట్టుకోలేరులే నాకు బట్టలు వేయడానికి కొంచెంసేపు అలా ఆటలాడిస్తాడనమాట. మళ్ళీ వచ్చేస్తాడు చానా ఏం కాదు. కానీ ఆ కొద్దిసేపు కూడా చాలా ఎక్కువగా చేస్తాడు. తర్వాతయితే తను స్నానం చేసిన వెంటనే లైక్ 10:00 అలా పడుకుంటాడనమాట. సో, ఇక్కడైతే తనను ఉయ్యాల్లో వేసేసి కొద్దిసేపు ఊపితే నిద్రపోతాడు. అట్‌లీస్ట్ 10-15 మినిట్స్ అన్నా ఊపాల్సొస్తది. సో, అలా పడుకున్నాక తను పడుకున్నప్పుడే తను కొంచెం హ్యాండ్స్, లెగ్స్ అని షేక్ చేయకుండా అలా ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి, ఆ టైంలోనే నేను తనకు నెయిల్స్ అన్నీ కట్ చేసేస్తా అనమాట. నార్మల్‌గా ఉన్నప్పుడైతే తను ఇవ్వడనమాట నెయిల్స్. అందుకోసమని నేను పడుకున్నప్పుడే తన నెయిల్స్ నీట్‌గా కట్ చేస్తా. అలా ఒక్కొక్కసారి లేస్తాడు కూడా మిడిల్‌లో. అప్పుడప్పుడు కొంచెం ఊపుకుంటా అలా ఊపుతా అలా కట్ చేస్తాననమాట. సో దట్ అలాగే పడుకుంటాడు. ఆయన కట్ చేసేయడం కూడా నాకు ఈజీగా అయిపోతది. సో, ఇలా ఎవరైనా బేబీస్ ఇలా డిస్టర్బెన్స్ చేస్తా ఉంటే నెయిల్ కటింగ్ పడుకున్నప్పుడు చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అండ్ ఇదొచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. అండ్ ఈవినింగ్ అయితే పాలు తీసుకొచ్చిన్నారు. అండ్ అవైతే వేడి చేసేసి పక్కకు పెట్టేస్తున్నా. ఎందుకంటే బాబు నైట్ పడుకునే ముందు పాలు తాగుతాడనమాట. అండ్ ఇదొచ్చేసి తన కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా ఈరోజు. లియాన్ష్‌కి క్యారెట్ రైస్ చేశాను. ఆ రెసిపీ కూడా మీతో ఈరోజు షేర్ చేసుకుంటా. వెరీ సింపుల్ రెసిపీ, ఫాస్ట్‌గా అయిపోతది కూడా. ఏది పెద్దగా అవసరం ఉండదు. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా చేసుకోవచ్చు. జస్ట్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర, టమాటో, క్యారెట్ అండ్ కొత్తిమీరి, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా మగ్గిచ్చేసుకోండి. దాన్ని మగ్గిచ్చాక కొంచెం ముందుగానే కొన్ని మీకు కావాల్సిన రైస్, కొన్ని పెసరపప్పు వేసుకొని నానపెట్టుకోండి. పెసరపప్పు కొద్దిగా ఎక్కువుంటే అన్నం కొంచెం కమ్మగా ఉంటది. రైస్‌కిను కొద్దిగా పెసరపప్పు ఎక్కువగా ఏసుకోండి. అంటే రైస్ కొంచెం మంచిగా కమ్మగా ఉంటదనమాట. అందుకోసమని అవేసుకుంటా. అండ్ తర్వాత కొన్ని వెల్లుల్లి ఇంకా తను స్పైస్ తినలేడు. వెల్లుల్లి స్పైస్ అయితే తను తినగలుగుతున్నాడు. 4 వెల్లుల్లీస్ వేసి వాటర్ వేసి సరిపడా వాటరేసి విజిల్ ఇచ్చేసాను. ఇదైతే తనకు కొంచెం బాగా తింటాడనమాట. ఎప్పుడైనా తను ఫుడ్ మసంగా తినకపోయినా నేను ఇలాంటివి సెపరేట్ రైస్ ప్రిపేర్ చేసేస్తా. అండ్ అవన్నీ చేస్తుండగానే పడిన వెసల్స్ అప్పుడప్పుడే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా. దట్ చాలా వెసల్స్ అయిపోవు. అండ్ క్లీన్ చేసుకోవడానికి కూడా చా ఈజీగా ఉంటది. అప్పుడప్పుడు క్లీన్ చేసేసి పెట్టేసుకుంటే. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ చాలా టేస్టీగా ఉంటది. అండ్ చాలా సింపుల్ కూడా. బేబీస్ ఎప్పుడన్నా మొండి చేస్తుంటే ఇలాంటి రైస్ తప్పకుండా ప్రిపేర్ చేసి పెట్టండి. తినేస్తారు. బాబుకి తినిపిచ్చేసి ఇక్కడైతే అమ్మ, నాన్న వస్తున్నారంట. అంటే ఆల్రెడీ నియర్ బైలో ఉన్నారు. వాళ్ళ కోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఏంటంటే మా పెద్దనాన్న పిలిచారనమాట. అక్కడే వెళ్లి తినేసాము. ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదు. అండ్ ఇదొచ్చేసి మేమైతే సోలేకాయ అంటాము. కొంతమంది మొటిక్కాయ అంటారు. అలా అంటుంటారు గదా! సో, మేమైతే సోలేకాయ అంటాం. అవన్నీ ఒలిచి ఉన్నాయి ముందనే. దానిలో అయితే మంచిగా వాష్ చేసేసి, సాల్ట్ ఏసి బాయిల్ చేసి పెట్టేసా. 1 విజిల్ ఏస్తే సరిపోతది. అండ్ దానికి కర్రీకైతే ఒక 2-3 ఆనియన్స్ అండ్ ఒక టమాటో మంచిగా బావుండేది. పెద్దగా మీడియం సైజ్ టమాటో తీసుకొని, అవన్నీ కట్ చేసి పెట్టేసుకొని, దాని తర్వాతయితే ప్యాన్‌లోకి ఆయిల్ వేసేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ఈ పాన్ వచ్చేసి ఇలా ఉందనుకోకండి. కొన్ని ఇంట్లో ఉంటాయి కదా గిన్నెలు. లైక్ అలాంటి గిన్నెల్లోనే వండితే అంటే చానా ఏండ్ల నుంచి ఉంటాయి. ఆ గిన్నెలో వండితే కూర చాలా టేస్టీగా వస్తది. అలాంటి గిన్నెలో ఈ గిన్నె మా ఇంట్లో అనమాట. ఈ గిన్నెలో వండినా బాగా టేస్టీగా వస్తది. అంటే ఫ్రైస్ కానీ, కర్రీస్ కానీ అలా బ్లాక్‌గా ఉన్నా కానీ ఆ గిన్నెలో అలా కర్రీస్‌కి చాలా టేస్ట్ ఉంటది. అది కాక మేబీ అవి ఇయర్స్ నుంచి వండుతున్నాంగా దానికి అలా వస్తదో ఏమో తెలీదు. కొంతమంది ఇంట్లో ఇలా ట్రెడిషనల్ గిన్నెలు చానా ఏండ్ల నుంచి అలాగే ఉంటది కదా! అలాంటిదనమాట. ముందుగా అయితే ఆయిల్, ఆనియన్స్ వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఫ్రై చేసేసుకొని, సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనము అవి ఉడకపెట్టినప్పుడు వేసుకున్నాం కాబట్టి, దీనికి జస్ట్ అలా ఆనియన్స్ మగ్గడానికి మాత్రమే కొంచెం సాల్ట్ వేశాను. దాని తర్వాత టమాటోస్ వేసి మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గిచ్చాను. అండ్ దాని తర్వాత మనం ఉడకపెట్టుకున్న సోలేకాయని ఆల్రెడీ వాటర్ స్టెయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటే, దాంట్లోకి మిక్స్ చేసేసుకున్నా. అండ్ దీంట్లోకి ఒక చిన్న మసాలా లాగా చేసుకున్నా. మసాలా అంటే ఏమి ఉండదు.
జస్ట్ కొబ్బరి, ఎల్లిపాయ అండ్ కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకున్నా అనమాట. ఈ మసాలాని దాంట్లోకి వేసుకుంటున్నా. ఫ్రైస్‌లోకి ఈ మసాలా చాలా బావుంటది. అంటే ఏ ఫ్రైస్‌లోకి అయినా గూడా ఇలా ఒక సింపుల్ మసాలా చేసుకొని వేసుకున్నామనుకో చానా, చానా టేస్ట్ ఒస్తదనమాట. ఇది కాకరకాయ ఫ్రైకి, ఇలాంటి ఫ్రైస్‌కి లేకపోతే బీరకాయకి ఇలాంటి దానికి కూడా చానా బావుంటది. సో, అలా అదంతా అది మసాలా వేసేసాక సరిపడా కారం వేసి మంచిగా మగ్గిచ్చేసాను. సో దట్ అది అవన్నీ మసాలా అండ్ అవన్నీ కూడా కర్రీకి బాగా అన్న. ఇవన్నీ చేసేలోపుడే నేను చపాతీ పిండి కూడా పక్కనే సైడ్‌గా పిసికేసి పెట్టేసుకున్నాను. అండ్ అంతలోపే మమ్మీ వచ్చేసారు. సో, మమ్మీ చపాతీ తిక్కిస్తా ఉంటే నేను కాల్చేసా అనమాట. సో, ఇది ఈ ప్రొడక్టివ్ డే వ్లాగ్ అనమాట. సో, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్‌ని డెఫినెట్‌లీ షేర్ చేయండి. ఛానెల్‌కి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్తీ. బాయ్.